మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రాథమిక పాఠశాలలు మధ్యాహ్న భోజనం రద్దు ఆపాలని డిమాండ్ చేస్తూ సోమవారం సాయంత్రం సూళ్లూరుపేట అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా నిర్వహించి మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. రెండవది సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి అవినీతి. మూడవది శ్రీహరికోటలో చంద్రబాబు నాయుడు నిన్న చేసినటువంటి కామెంట్. రాజీవ్ గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35,000 ప్రాథమిక పాఠశాలను నిర్మించడం జరిగింది. ప్రతి కుగ్రామంలో ప్రతి చోట పేదవాళ్ళు ఎక్కడున్నారో, ఎస్సీలు ఎక్కడున్నారో, ఎస్టీలు ఎక్కడున్నారో, మరి శ్రీహరికోట దీవుల్లో కూడా మేము ప్రారంభించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్కరికి విద్యను అందించాలనే ఉద్దేశం. అంతేకాకుండా రెండోది తినేదానికి భోజనం, మధ్యాహ్న భోజనం. ఇది మధ్యాహ్న భోజనం తినడం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు. పేదవాళ్ళ పొట్టలు కొట్టేదానికే బళ్ళు మూసేస్తున్నారు. దాదాపుగా ప్రతి మండలంలో దాదాపుగా 10ల సంఖ్యలో మూసేయడం జరుగుతూ ఉంది. గత సంవత్సరంలో 5,000 బళ్ళు ప్రాథమిక పాఠశాలలు మూసేశారు. ఈ సంవత్సరం 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరుగుతూ ఉంది. అంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో 35,000 ప్రాథమిక పాఠశాలలో 10,000కు తీసుకురావాలన్న కుట్ర మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచనలో ఉంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూటమి ప్రభుత్వం అని తెలియజేస్తున్నాను. దీన్ని ఉద్యమం రూపంలో తీసుకెళ్తాం. ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమిక విద్య, పేదవాళ్లకు వస్తున్నటువంటి విద్యను మీరు కానీ అడ్డం వస్తే మీరు చర్యలకు సాహసం చేయాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తారు. ఎస్సీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఓబీసీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడికి ఇష్టం లేదు. ఎస్టీలు చదువుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు. మరి ఆయనకి ఏంటి ఇష్టం? బడులు ఉండకూడదు, ఆయనకి పెట్టుబడులు కావాలంటాడు. ఏం పెట్టేవయ్యా, ఏం తెచ్చేవయ్యా బళ్ళు? సూళ్లూరుపేటలో పెట్టుబడులు అంటాం. మేము తెచ్చాం. శ్రీ సిటీలో 1,00,000 కోట్ల పైన మేము తెచ్చాం. మరి దాదాపు 250 పరిశ్రమలు మేము తీసుకొచ్చాం సైలెంట్గా. మరి అక్కడ శ్రీహరికోటలో ఈరోజు పైకి పంపిస్తున్నాం, చంద్రమండలానికి పంపిస్తున్నాం అంటే ఇందిరాగాంధీ ఆలోచనలో భాగమే శ్రీహరికోట నుంచి స్పేస్ స్టేషన్కు బయట అన్నిటికీ వెళుతూ ఉన్నారు. దానిపైన నేను చంద్రబాబు నాయుడు వారానికి ఒక కొత్త మాట మాట్లాడుతుంటాడు. ఆయనకు ఒక అలవాటు. మరి P4 అంటాడు. అరే బాబు, తినేదానికి అన్నం లేకపోతే P4 ఎందుకురా మాకు బాబు? ఏంది? మరి జీరో కరప్షన్ అంటాడు. మరి సూళ్లూరుపేటలో ఉన్న కరప్షను మరి బహుశా ఎక్కడా లేదేమో. ఒక ఆయన అయితే ఏదో పెట్టుబడి పెట్టాడంట. ఆయన పేరు నేను చెప్పదలుచుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా దోలుతున్నాడు ఆయన. ఏమయ్యా, నువ్వు ఇసుకకు రాజువే? ఎవడిచ్చాడా నీకు అధికారం? ఎక్కడుందా నీకు ఈ హక్కు? ఉన్నటువంటి ఇసుకనంతా మద్రాసుకు దోలుతుండావే. పేరు చెప్పాలనా? పేరు చెప్తే తలకాయ తీసి మరి టేబుల్ కింద పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. గూడూరులో ఉండే ఇసుకను ఎవరు దోలుతున్నారు? మరి సత్యవేడులో ఉండే ఇసుకను ఎవరు దోలుతున్నారు? ఎందుకు పొరపాటు చేస్తున్నారు? నువ్వేమో చంద్రబాబు నాయుడు జీరో కరప్షన్ అంటావు. మీ అనుచరులు మాత్రం హై కరప్షన్ అయ్యా, ఆకాశం అంత ఎత్తులో ఉందయా కరప్షను, తగ్గించవయా ఓ చంద్రబాబు నాయుడు. ఇసుకకు నాయుడువా నువ్వు? చంద్రబాబు నాయుడువే. ఏందా నువ్వు సాధించింది 1.5 సంవత్సరాల్లో? తప్పు. జాగ్రత్త అని నేను తెలియజేస్తున్నాను. బళ్ళు మూయవద్దు, మధ్యాహ్న భోజనాన్ని మూయవద్దు అని నేను తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి. చాలా
నిశ్చితంగా తెలియజేస్తున్నాను. నిన్న మొన్న ఏదో మాట్లాడాడు, స్పేస్ నుంచి 50,000 కోట్లు తెస్తానని. అరే బాబు, నువ్వేందా తెచ్చేది? మేము తీసుకొచ్చి ఆడ పెట్టాం. ఉత్త మాటలు ఆపేసేవయ్యా. బనకచెర్ల అన్నావు, ఏందయ్యా? గోదావరిలో నీళ్ళేంది, ఇక్కడ తెచ్చేది ఏంది? పెన్నలో నీళ్ళే ఇక్కడికి తీసుకురాలేకపోయినావు. తెలుగు గంగని పూర్తి చేయలేకపోయినావు. మరి అందరి నీవాన్ని పూర్తి చేయలేకపోయినావు. గాలేరు నగరిని పూర్తి చేయలేకపోయినావు. ఎస్ఎల్బీసీని పూర్తి చేయలేకపోయినావు. రాయలసీమ ప్రాంతంలో ఉడికిపోతున్నారు, ఉద్యమానికి తయారవుతున్నారని నేను చంద్రబాబు నాయుడుకి తెలియజేస్తున్నా. జాగ్రత్త. మరి వచ్చిన 1.5 సంవత్సరంలోనే పతనం ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నావు? బంధు ప్రీతి ఎక్కువైంది, ఇసుక మీద ప్రీతి ఎక్కువైంది మీ వాళ్ళకి. ఇసుకని ఎందుకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మద్రాసులో అమ్ముతున్నావు? ఎవరు ఇచ్చారు నీకు ఈ హక్కు? తప్పని నేను తెలియజేస్తున్నాను. మరి ప్రాథమిక పాఠశాల జోలికి వస్తే మేము ఒప్పుకోమని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.